స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని మనకు అనుగ్రహించారు. ఈ దినం యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం బాగా గమనించండి. యేసు తన వారిని అంతం వరకు ప్రేమించెను. కొన్నాళ్ళు కాదు. whoever his own and he loved them to the very end. अंत तक वैसा ही प्रेम रखता रहा. ప్రియులారా, దేవుడు కొన్ని రోజులు ప్రేమించేవాడు కాదు. దేవుని ప్రేమ చాలా విశాలమైంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అలా లోకం అంటే ప్రజలండి. ఆయన మాదిరి ప్రేమించి దేవుడు మరి ఒక లేడు. ఆయన ప్రేమామయుడు. దేవుడు ప్రేమామయుడు. అందుచేత ఆయన ప్రేమ మనకు కావాలి. యోహాను 11:30. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించను చూడని చెప్పు. ఇది ఏ సందర్భంలో చెప్పాడు? లాజరు మరణించి తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఏడ్చాడట. అప్పుడు వాళ్ళు అంటారు, ఎంతగా ప్రేమించాడో దానికి కన్నీరు కార్చాడు. అయితే దేవుడు ప్రేమామయుడు. కీర్తన 11:7 యెహోవా నీతిమంతుడు. ఆయన నీతిని ప్రేమించేవాడు. దుర్నీతిని ద్వేషిస్తాడు, నీతిని ప్రేమిస్తాడు. ప్రపంచములో నీతిమంతుడు ఆయన ఒక్కడే. అయితే నీతిమంతుడైన దేవుని మీద మనం ఆనుకుంటే మనకు నీతి లభిస్తుంది. దుర్నీతి పోతుంది. దుర్నీతి సైతాన్ని, నీతికి వ్యతిరేకత, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని చూస్తాడు. నీతిమంతుడు యేసు మీద ఆనుకొని మీ జీవితాలు ధన్యము చేసుకోనండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మేము నీతిమంతుడైన నీ మీద ఆనుకొని మేము ముందుకు సాగేదాని కృపణై చేయండి. ఈ దినం వింటున్న బిడలు, దేవా, నీతిమంతుడైన నీ మీద హత్తుకుని ఆత్మీయంగా ఎదుగుటకు కృప చూపించమని, అవినీతిపరుడైన సాతానుకు దూరంగా ఉండటకు మీ చిత్తానుసారంగా బిడలు వాడుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.